రైట్ రాయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దూరటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాల, తగ్గవయ్యా తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని. గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? ఏ నీకంటే సన్నాసనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ శ్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకనెందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డ మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యను. వాడు మన పౌరుడు కాదు. వాడిని శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా, కోపం వచ్చిందా? చెప్పు తల్లి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు. నువ్వు ఆడపడక పుట్టలా? ఇదే మా భూలోకం అయితే, ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు. విడాకులు